ఎప్పుడు నా ఎంటర్ వాళ్ళు వస్తారు మీరు లేకపోతే బైక్ ఇప్పుడు మరుకుకాశ్రమం వృద్ధాశ్రమ గారి సత్కారం అయింది. తర్వాత వాసుదేవాశ్రమం శంకరాచార్య స్వామి విగ్రహం అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 18 సభల్లో ఒక సభని నాన్నగారి ఎందు అత్యంతమైన గౌరవంతో వారు నిర్వహించినందుకు వారికి సత్కారాన్ని పీఠం తరఫున చేస్తున్నాం. రామాచారి గారి దంపతులు బయట రావాలి ఉండాలి. తర్వాత వాసుదేవాశ్రమం అయ్యా ఎక్కడ మా చెల్లెలు ఎక్కడ కూర్చోండి. అయ్యా తేడా కొడుకు అన్ని విగ్రహం చాలా తీసుకొని రా నాన్న అన్ని తెచ్చన్నా ఏమిటి వామన్ అందరూ ఒకటి సీతారామాశ్రమం దాసుల సీతారామచంద్రమూర్తి గారు. అయ్యా లక్ష్మణ్ గారు రండి. అయ్యా రెడ్డి గారు కూర్చోండి. రండి అయ్యా రావాలి. అయ్యా సీతారామచంద్రమూర్తి గారు ఆశీర్వాదం కాదు జగదంబాయి నమః. నా తెండి ఇక్కడ ఇంకోటి ఇవ్వండి. దాసుల సీతారామచంద్రమూర్తి ఇంత మంచిగా ఇచ్చేది రాముడు అంటే రాముడు మంచి బాలుడు అని ఇంత మంచిగా చెప్తుంటే మళ్ళా ఇట్లా తొందరపడకండి ఎవరు. చాలా ఇదిరా బొట్టు పెట్టామా విగ్రహం ఇంకొక విగ్రహం వేయండి. అదే ఫోటో చూపిస్తున్నా ఆయన అందరూ ఫోటో అడుగుతారు మళ్ళా ఇవ్వాలి. ఓకే సరే. నిజామాబాద్ రాము నిజామాబాద్ దత్తపీఠం వచ్చిందా? రాలేదు. మన బగళాపీఠం యొక్క ఆస్థాన సంగీత విద్వాంసులు అయ్యా 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 రామాచారి గారు వచ్చారు. అమ్మేది అమ్మ రాతల్లి లక్ష్మి రామాచారి గారు. రామాచారి గారు వారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మరియు మన
శివంపేట గ్రామవాసులు. వారి యొక్క అంటే సారథ్యంలో వారి యొక్క సంగీత పాఠశాలలో ఎంతోమంది విఖ్యాతిగాంచినటువంటి విద్యార్థులను తయారు చేస్తూ ఆ సంగీత సరస్వతి సేవ చేస్తూ ఆ సంగీత సరస్వతి సేవలో పునీతమైనటువంటి దంపతులకు సన్మానం చేస్తున్నారు. నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మరియు శంకర లక్ష్మీ గణపతి సేవా పరిషత్తు వారు శ్రీ కాసుల రాధాకృష్ణ శర్మ గారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ కాబట్టి వారు కూడా నాయగారి శతజయంతి కార్యక్రమాన్ని వారి సంస్థ తరపున ఏర్పాటు చేసి అత్యంత ఘనంగా నిర్వహించారు. వారిని చిరు సన్మానం అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. హరిఓం గారు శ్రీ రామాచారి గారు ఇక్కడికి వచ్చాక గురువు గారి ప్రేరణతో స్వయంగా ఒక పాట రాశారు, అది ఆలపిస్తారు. శాస్త్ర రఘురామ శర్మ గారు ఇక్కడికి రావాలి. అయ్యా, శాస్త్ర రఘురామ శర్మ గారు ఇక్కడికి రావాలి. దర్శనం శర్మ గారు సన్మానాలప్పుడు భలే మంచి రోజు పాడండి అన్నారు. భలే మంచి రోజుని కొంచెం మార్చి ఈరోజు సందర్భానికి మార్చి, ఎందుకంటే పండితుల మధ్యలో ఉన్నాను కాబట్టి ఇంతమంది పండితుల మధ్యలో అంటే మల్లెపూల బుట్టలో ఒక రాయి కూడా మల్లెపూల వాసన వస్తుంది అన్నట్టుగా పతంజలి గారు వీరి సమక్షంలో ఉన్నాను కాబట్టి 2 మాటలు రాశాను. సరదాగా ప్యారడీ. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, శత వసంతాలు పూచే నేటి రోజు, శివంపేట ధామములోన అమ్మవారి సన్నిధిలోన, శివంపేట ధామములోన అమ్మవారి సన్నిధిలోన, విశ్వనాథ సద్గురువులకు శత జయంతి పండుగ రోజు, శిష్యగణం చేసుకున్న పుణ్యఫలం అందిన రోజు, మా శిష్యగణం చేసుకున్న పుణ్యఫలం అందిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, శత వసంతాలు పూచే నేటి రోజు. శుభం. దర్శనం శర్మ గారు కృతజ్ఞతలు. రామాచారి గారు చాలా సంతోషం, ధన్యవాదాలు. అందరూ దయచేసి భోజనాలకు భోజనశాలకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆగ్నేయంలో యాగమంటపం ఉంది, అక్కడ ఉన్న భోజనశాలకు వెళ్ళి భోజనం చేసి మళ్ళీ తిరిగి మనం సభను ప్రారంభించుకున్నాం. అందరూ కూడా దయచేసి భోజనానికి వెళ్ళారు.